ఇస్సాకు పుట్టుక. 100 సంవత్సరాలు అబ్రాహాంకి, 90 సంవత్సరాలు వాళ్ళ ఆవిడికి. సైన్స్ ప్రకారం, ప్రకృతి ధర్మము రీత్యా ఆమెకి గర్భఫలం రావటం అనేది ఈజీగా అయ్యే విషయం కాదు, అసలు నెవర్ జరగదు అది. కానీ ఆశ్చర్య రీతిలో మరి దాదాపు ఆయనకు 100 ఏళ్ళు, ఆమెకు 90 ఏళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ఇస్సాకు అనే కొడుకు పుట్టడం అనేది కూడా ఒక అద్భుత కార్యమే. మనం సుదీర్ఘకాలం దేవుని కార్యాల కొరకు ఎదురు చూడటం అంటే మన వల్ల అయ్యే పని కాదు. కానీ అబ్రహాము నిరీక్షణతో 25 సంవత్సరాలు నిరీక్షించి తనకు 75 ఏళ్ల ప్రాయం ఉన్నప్పుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని 25 ఏళ్ల తర్వాత నెరవేర్చాడు. అంత సుదీర్ఘకాలం దేవుడిచ్చిన మాట నెరవేరుస్తాడని మనం నిరీక్షణ ఉంచలేం, కానీ అబ్రహాం ఉంచాడు. 2, ఫలితంగా ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా సంతానాన్ని పొందాడు. స్త్రీ ధర్మం ఉన్నంత వరకు స్త్రీకి పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. స్త్రీ ధర్మం ఉడిగిపోయిన తర్వాత బిడ్డలు పుట్టే ఛాన్స్ ఉండదు, కానీ పొందారు. 2 బాగా విను. 3వది, ఇస్సాకుకి భార్యను తీసుకొని రమ్మని తన పెద్ద దాసుడైన ఎలియేజర్ను పంపిస్తాడు. నా స్వజనుల యొద్దకు పోయి నా కుమారుడైన ఇస్సాకుకు భార్యను తీసుకొని రమ్మంటాడు. అయ్యా, అడ్రస్ ఏంటి, మొత్తం వివరాలు ఏంటి, ఏ అమ్మాయిని తీసుకొని రావాలి ఏంటి అనేది ఈ ఎలియేజరు అడగల. నువ్వు వెళ్ళు, దేవుడే కార్యాన్ని సఫలపరుస్తాడు అని అబ్రాహాం చెప్పాడు. నిజంగానే ఎలియేజరు పోయి ఇస్సాకుకు భార్యని రెబెకాని అబ్రహాము స్వజనుల నుండే తీసుకొస్తాడు. ఈ 3 స్టోరీలు మనకి మస్తు సార్లు మనం భక్తులు చెప్పంగా విన్నాం, మనం కూడా చదివాం. మనకి ఎప్పుడు బైబిల్ చదవాలని ఆవేశం వచ్చినా ఆదికాండం ఆ 20 అధ్యాయాలు ఖచ్చితంగా చదువుతాం కదా. మనం ముందు మొదలుపెట్టి ఆదికాండం మొదటి పేజీ దగ్గర నుంచి మొదలుపెట్టి కనీసం అబ్రహాం స్టోరీ పూర్తి చేసి మనం ఆపే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం చాలాసార్లు చదివాం, భక్తులు చెప్పంగా విన్నాం. అబ్రహాము పెద్ద దాసుడైన ఎలియేజరు పోయి మరి అబ్రహాము యొక్క స్వజనులు ఉన్న ప్రాంతానికి వెళ్ళి ఒక బావి దగ్గర ఉండి ఒంటెల్ని మోకరింపజేసి, అయ్యా మరి ఇక్కడ నుంచి తన కుమారుడికి భార్యను తీసుకొని రమ్మన్నాడు. మరి వాళ్ళు ఎవరో నాకు తెలియదు, వాళ్ళు ఎక్కడుంటారో నాకు తెలియదు. ఈ బావి దగ్గరకు వచ్చేటువంటి ఆడపిల్లల్లో, నేను ఇక్కడే ఉంటా బావి దగ్గరికి, ఊర్లో నుంచి ఆడపిల్లలు బావి దగ్గరకు వస్తారు నీళ్లు తోడుకోవడానికి. వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మ కాసిన నీళ్లు పోయమ్మా దప్పికవుతుందంట. నా యజమానుడి దేవుడవైన ప్రభువా, అబ్రహాము దేవుడా, నీవు ఆయన ప్రార్థన విని ఆయనకి ఎన్నో సహాయాలు చేశావు, కాబట్టి నాకు కూడా దిక్కు నువ్వే కార్యం సఫలపరుస్తావని ఆయన చెప్పి పంపించాడు. మరి ఏం చేస్తావో, వచ్చిన తల్లులను అడుగుతా కాసిన నీళ్లు పోయమ్మా అని. అప్పుడు వచ్చే ఆడపిల్లలు ఎవరైనా నీకు నీళ్లు పోస్తానో నీ ఒంటెలకు కూడా నీళ్లు పోస్తానని ఎవరన్నా చెబితే ఆ అమ్మాయే ఇస్సాకు భార్య. ఏంటి కాబట్టి ఇలాగూ ఈ కార్యం చేసి నా ప్రయత్నాన్ని, నా ప్రయాణాన్ని సఫలపరచు నాయనా అని ఆయన ప్రార్థన చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత రావటం ఫస్ట్ వచ్చే అమ్మాయే రెబెకా. స్తోత్రం. ఆమె వచ్చి నీళ్లు తోడుకొని వస్తుంటుంది. ఎలియేజరు ఎదురుపోయి, అమ్మా కాస్త దప్పికొని ఉన్నాను, కాస్త నీళ్లు పోస్తావా అంటే ఆమె అతని వైపు చూచి, అతని వెనుకున్న ఒంటెల వైపు చూచి, తప్పకుండా పోస్తాను, నీకు పోస్తాను, ఆ ఒంటెలకు కూడా పోస్తాను, పోసుకొని నీళ్లు పెట్టుకోమంటుంది. అప్పుడు ఆమె నీళ్లు పోసిన తంతంతా చూసిన తర్వాత, ఎందుకు ఇది పెట్టుకున్నాడు అంటే ఎలియేజరు, మనిషికి నీళ్లు పోయటం అంటే ఈజీయే, కానీ ఒంటెకు నీళ్లు పోయాలంటే అది బకెట్లు తాగిద్ది. ఒంటెకు ఎడారి ఓడ అని పేరు. సుమారుగా 40 రోజులకు సరిపడా ఒకేసారి నీళ్లు తాగే జంతువు ఒంటె.
ఒకసారి నీళ్లు తాగిందంటే 21 రోజు నుంచి 40 రోజుల వరకు నీళ్లు తాగకుండా ప్రయాణం చేయగలిగిద్ది ఒంటె. అర్థమైందా? అలాంటిది నీళ్లు తాగటం మొదలు పెడితే ఎన్ని తాగిద్దండి? మనిషి అంటే ఒక దోశ నిండి 2 దోశలు తాగుతాడు. ఒంటె తాగాలంటే అమ్మో చాలా తాగుద్ది. అయినా ఆ ఒంటెలకు కూడా నీళ్లు పెట్టడానికి ఇష్టపడటం అంటే అందరూ ఇష్టపడరు, అది శ్రమతో కూడుకున్న పని. అయినా తనంతట తానే నేను ఇది చేస్తాను అని ఎవరన్నా అంటే ఆమెయే ఇస్సాకు భార్య అన్నాడు కదా. ఆమె ఒంటెలకు నీళ్లు పెట్టినాక అమ్మ నువ్వు ఎవరి తాలూకా అంటాడు. అప్పుడు ఆమె తన బయోడేటా చెబుతుంది. ఎవరంటే అది అబ్రహాము కుటుంబానికి చెందిన వ్యక్తిగానే ఆమెను గుర్తిస్తాడు ఎలియేజర్. కార్యం సఫలమైతే తెచ్చి ఇస్సాకు అప్పచెప్తాడు, మ్యారేజ్ అయిపోయిద్ది. ఆ ఇస్సాకు పుట్టిన వాడే యాకోబు, ఆ యాకోబు పుట్టిన వాళ్ళు 12 గోత్రాల్లో, ఆ 12 గోత్రాల్లో నుంచి వచ్చిన వాడే దావీదు, ఆ దావీదు వంశావళిలో నుంచి వచ్చిన వాడే అది దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి ఒకసారి పక్కన వాళ్ళ ముఖాలు చూడండి. అందరూ సజీవులే కదా? రైట్, సంతోషం. దేవునికి మహిమ కలుగును గాక. అట్లా సంతోషంగా ఉండండి. ఏదన్నా నవ్వాలనుకుంటే మీరు నవ్వేది నాకు కనపడాలన్నట్టు ఒకసారి మాస్క్ తీసి నవ్వి మళ్ళీ మాస్క్ పెట్టండి. పాయింట్కి వస్తాను, బాగా వినండి. ఇప్పుడు ఈ 3 కార్యాలు కూడా మానవాతీతమైన కార్యాలే, అసాధ్యమైన కార్యాలే. ఎరగని ఊరికి వెళ్ళి కరెక్ట్గా పర్సన్ని క్యాచ్ చేసి ఆమెను తీసుకొచ్చి పరిణయం చేయటం, పెళ్లి చేయటం అంటే చిన్న విషయం కాదు. అది 4 రాజులు వాళ్ళ సైన్యాల్ని 318 మందిని వేసుకొని అబ్రహాం కొట్టడం అంటే ఇది ఈజీ విషయం కాదు. తరువాత స్త్రీ ధర్మం నిలిచిపోయినటువంటి స్త్రీకి గర్భఫలం కలగటం అంటే కూడా సామాన్యమైన విషయం కాదు. ఈ రకంగా అబ్రహాం జీవితంలో మనం గొప్పగా చెప్పుకోదగ్గ విషయాలు మరికొన్ని ఉన్నాయి. ఇప్పుడు నేను వీటిని ఎందుకు చెప్పానంటే ఒక కారణం ఉంది. 4 రాజులు వాళ్లకున్న కనీసం 20,000 మంది సైన్యాన్ని వాళ్ళతో ఢీకొట్టడానికి 318 మందిని వేసుకొని బయలుదేరాడంటే, ఒకవేళ నీకు ఆ సన్నివేశం వస్తే నువ్వు చేస్తావా? అబ్రహాం ప్లేస్లో నువ్వు ఉంటే నీ దగ్గరున్న ఆ కొద్దిపాటి బలంతో అంతమందిని ఢీ కొట్టడానికి నువ్వు సాహసం చేస్తావా? ఇది నా ప్రశ్న. చేస్తావా? ఖచ్చితంగా చెయ్యం. ఎందుకు? మన దగ్గర అంత సమూహం లేదు. అమ్మో వాళ్ళు 4 రాజులు, అందులో 5గురిని కొట్టి సమస్తాన్ని దోచుకొని పోతున్నారు, విజయోత్సాహంలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళ దగ్గరికి ఈ 318 మందిని వేసుకొని పోతే పచ్చడి కింద కొట్టి తరుముతారు. కాబట్టి ఎందుకు వచ్చిన గొడవలే అని ఖచ్చితంగా మనము యుద్ధానికి పోము. కానీ అబ్రహాం పోయాడు. ఇది ఎలా సాధ్యమైంది అనే ఒక్క పాయింట్ని ఈ రాత్రి మనం ఆలోచన చేద్దాం. అలాగే తరువాత అబ్రహాం సాధించుకున్నటువంటి చాలా సంగతులు విచిత్రమైన రీతిలోనే పొందాడు. ఇవన్నీ ఎలా సాధ్యపరచబడ్డాయి అనే ఒక ముఖ్య సంగతిని మనం ఈరోజు తెలుసుకుందాం. బైబిల్ గ్రంథంలో అబ్రహాముకి ఒక స్పెషల్ టైటిల్ ఉంది. విశ్వాసులకు, పెద్దగా చెప్పండి, విశ్వాసులకు తండ్రి. అలాగే దేవుని స్నేహితుడు, దేవుని యొక్క స్నేహితుడు అనే పేరుంది. విశ్వాసులకు తండ్రి అంటే విశ్వాసులు అని మొదలుపెట్టి చెప్పుకోవాలంటే నంబర్ 1 మొట్టమొదటి వచ్చేది విశ్వాసిగా అబ్రహామే. ఈ అబ్రహాముకి అంత విశ్వాసం ఎట్లా వచ్చింది అనేది ఓ ప్రశ్న వేసుకుంటే దానికి సమాధానం దేవుడే నేర్పుకున్నాడు. మీకు ఈరోజు ఒక సంగతి ఏంటంటే, అబ్రహాముకు తోడై ఉండి
విశ్వాసాన్ని నేర్పుకున్న అదే దేవుడు ఈరోజు మనకు కూడా తోడై ఉండి విశ్వాసాన్ని నేర్పుకుంటూ వస్తున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. పొరపాటును కూడా ఇది రొటీన్ మ్యాటర్ అనుకుంటే ఖచ్చితంగా నిద్ర వచ్చింది. ఇందులో ఒక ట్విస్ట్ ఉంది, దిమాగ్ దగ్గర పెట్టుకొని నేను షాలేం రాజు అన్న ఒక మ్యాటర్ ఎత్తుకున్నాడంటే అందులో విషయం లేకుండా